ఫ్రెండ్స్ ఇందులో అయితే స్టార్టింగ్లో అయితే నేమ్ వస్తుంది, చాలా అమేజింగ్గా వస్తుంది ఆ నేమ్ అనేది. ఓకే, దాంతోపాటు ఈ వీడియో అయితే నేను యాటిట్యూడ్గానే ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఇదే బీజిఎం మీద నేను ఆల్రెడీ 1 year బ్యాక్ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కానీ చాలా హెల్ప్ అవుతుంది బర్త్డేకి చేసిన వీడియో ఉంటే అది చూడండి. ఇప్పుడైతే ఈ డెమో చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను కదా, అది డౌన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి, కింద ప్లస్ ఐకాన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ఏదైనా ఒక రేషియో తీసుకోండి, మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ మీదకి వెళ్ళండి, ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళండి, వ్యూ ఆల్లోకి వెళ్ళండి, ఈ 3 lines మీద క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, ఫాంట్ నేమ్ బ్రష్ కింగ్ సంథింగ్ ఉంది, అదైతే పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫేవరెట్ ఇంపార్టెంట్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే మీకు ఐడియా ఉండొచ్చు, చేసుకోండి. పాత సబ్స్క్రైబర్కి ఐడియా ఉంది, సారీ. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను కదా, దాని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఫాంట్ ఫస్టే యాడ్ చేసుకుంటే మీకు మిస్సింగ్ ఫాంట్ రాదు, చాలా హ్యాపీ. ఓకే, ఒకవేళ వస్తే మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఫాంట్ బాగుంది కాబట్టి యాడ్ చేయండి. ఓకే, ఇందులో నేను ఒక మెథడ్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఫోటో ఇలాగైతే ఉంది కదా. ఓకే, ఒక నిమిషం, ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఇది ఎలా ఉంది ఇక్కడ చూడండి. అంటే ఫేస్ ఇప్పుడు ఏదైతే పీ ఉందో ఆ పీ సెంటర్లో మాత్రం ఫేస్ మంచిగా రావాలని అనుకుంటే నేను ఒక విషయం చెప్తాను. పీ అనే కాదు, ఏదైనా కావచ్చు, ఒక లెటర్ని ఫేస్ కరెక్ట్గా రావాలంటే అది చెప్తాను. అంటే ఫుల్ఫిల్ చేద్దాం ఫోటోని. ఎగ్జాంపుల్గా ఈ పీ అయితే ఉంది, ఇందులో మొత్తం 7 letters అయితే ఉంటుంది. అంతే, ఇప్పుడు ప్రభాస్ సార్ లెటర్లో 7 వస్తుంది. 8 వరకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ 8 కంటే ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి సైజ్ అనేది. ఒక 6, 7, 4, 5 ఉంటే లెంత్ ఎక్కువ చేసుకోండి. ఓకే, లెంత్ ఎక్కువ చేసుకోవాలంటే ఏం లేదు, ఇది ఒకటి మొత్తం రిమూవ్ చేసేయండి, ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా, మీకు తెలిసిందని అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ పీ అనే లెటర్ అయితే ఉంది, ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఈ పీ ఉంది, ఫస్ట్ అయితే ఈ పీని సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి నార్మల్ చేసుకోండి. నార్మల్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఒకవేళ మీ లెటర్ వేరేదే ఉందని అనుకుంటున్నాం, ఆర్ ఉంది, ఆర్ అయితే పెట్టాను. ఓకే, ఈ ఆర్ని కూడా మీరు బ్లెండింగ్లోకి వెళ్ళి మాస్క్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఆ మధ్యలో సెంటర్లో ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కాదు, లెటర్ అయితే చాలా బ్యాడ్గా కనిపిస్తుంది. అప్పుడు మనం నార్మల్గా చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఒక షేప్ తీసుకోండి, ఏదైనా ఒక రౌండ్ షేప్ తీసుకోండి. రౌండ్ షేప్ని ఇలాగైతే తీసుకోండి, దీన్ని ఇలాగైతే పెట్టి దీనిపైన ఫుల్ఫిల్ చేయండి. ఓకే, ఫుల్ఫిల్ చేశారు కదా, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుపుకోండి ఇలా. ఇప్పుడు ఆ నేమ్ని దాంతోపాటు ఆ షేప్ని రెండు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ కనిపిస్తుందా, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, కింద డౌన్లో ఉంటుంది, మళ్ళీ మాస్క్ చేసుకోండి. ఇలా ఫుల్ఫిల్ అయింది. ఇలా మీ యొక్క లెటర్లో పైన పోర్షన్ ఏదైతే ఉంటుందో కొన్ని లెటర్లో మాత్రమే వస్తుంది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బి అనుకోవచ్చు, ఆర్ అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు. కొన్ని లెటర్ మాత్రమే, కొన్ని లెటర్లో వస్తుంది, కొన్ని లెటర్లు రాదు. మీరు అన్ని లెటర్లో ట్రై చేయకండి, మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది వీడియో. ఓకే, సెట్ అయిపోయింది. ఇలా ప్రతి ఒక్క నేమ్ని ఇలా చేసుకుందాం నేను అనుకుంటే చేసుకోండి. ఓకే, ఏ దాంట్లో కూడా వస్తుంది కాబట్టి చూసి చేసుకోండి. ప్రతి ఒక్క లెటర్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. అంటే ఎవరిదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కింద మనకైతే ఒక షేప్ కనిపిస్తుంది, ఆ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి ఫోటోని, ఆ షేప్ని డిలీట్ చేసేయండి. మీరు యాడ్ చేసిన ఫోటోని తీసుకోండి. సారీ, ఈ ఫోటో బాగాలేదు. ఓకే, మీ యాడ్ చేసిన ఫోటోని ఆ ఎఫెక్ట్ అయితే షేప్ దగ్గర మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలాగైతే వస్తుంది, ఆ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళండి. ఓకే, సైజ్లో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఈ కీ ఫ్రేమ్ని ఇలా జూమ్ చేసుకోండి. మధ్యలో వచ్చేసేయండి. ఇలాగైతే కర్వ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో వచ్చి సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా ఇప్పుడు కాపీ చేసుకోండి. మిగతా ఫొటోస్కి యాడ్ చేస్తే మీ వీడియో
రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్క ఫోటోని పేస్ట్ స్టైల్ చేయండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి. ఓకే, అంతే, సేవ్ చేసుకోండి.